సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్ను రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు వరించింది. జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలవారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయంతో సహా పలు ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా శ్రీ ఏబీకే పనిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ హాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా జరిగేటువంటి కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్ను రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు వరించింది. జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలవారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయంతో సహా పలు ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా శ్రీ ఏబీకే పనిచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ హాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేస్తారు.